వైకుంఠ ఏకాదశి వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఏకాదశి వ్రతం ఎలా పుట్టింది అనే దాని గురించి అయితే, రెండవది ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేస్తారు అనే దాని గురించి. ఆ రెండు కథల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ఏకాదశి దేవి ఆవిర్భావం, మురాసుర వధ. కృతయుగంలో మురాసుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తన శక్తులతో దేవతలను, ఇంద్రుడిని స్వర్గం నుండి తరిమి కొట్టాడు. భయపడిన దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు కోరారు. విష్ణువు మురాసురుడితో 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. ఆ తరువాత అలసిపోయినట్లు నటిస్తూ, ఇది స్వామివారి లీల, బదరిక్ ఆశ్రమంలోని సింహావతి అనే గుహలో నిద్రించడానికి వెళ్ళాడు. ఏకాదశి జననం. విష్ణువు నిద్రపోతున్నాడని భావించి మురాసురుడు స్వామిని చంపడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక అద్భుతమైన శక్తి స్వరూపిణి అయిన కన్య ఉద్భవించింది. ఆమె కేవలం తన హోంకారంతో, శబ్దంతో మురాసురుడిని బూడిద చేసింది. నిద్ర లేచిన విష్ణువు ఆ కన్య పరాక్రమానికి సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె 11వ రోజున జన్మించింది. నీవు పుట్టిన ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజున ఉపవాసం అంత ముఖ్యమని చెబుతారు. ఉత్తర ద్వార దర్శన ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ఎందుకు తెరుచుకుంటుందో అని చెప్పే కథ ఇది. సృష్టి ఆరంభంలో విష్ణువు చెవిలోని గులిమి నుండి మధు, కైటబులు అనే 2 రాక్షసులు పుట్టారు. వీరు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నారు. అప్పుడు విష్ణువు హయగ్రీవ రూపం ధరించి వారితో యుద్ధం చేశాడు. అయితే వారు విష్ణువుతో సమానంగా పోరాడారు. వారి పరాక్రమానికి మెచ్చిన విష్ణువు ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. దానికి ఆ రాక్షసులు అహంకారంతో, మాకు నువ్వు ఏం వరం ఇస్తావు, నువ్వే మా నుండి వరం కోరుకో అన్నారు. అప్పుడు విష్ణువు తెలివిగా, నా చేతిలో మీకు మరణం సంభవించాలి అని కోరుకున్నాడు. దీంతో తమ తప్పు తెలుసుకున్న మధు, కైటబులు, స్వామి మేము మీ చేతిలో చనిపోవడానికి సిద్ధం, కానీ మాకు వైకుంఠంలో శాశ్వత స్థానం కల్పించు అని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు వారిని సంహరించి వైకుంఠంలోని ఉత్తర ద్వారం గుండా వారిని లోపలికి ఆహ్వానించాడు. ఆ రోజే వైకుంఠ ఏకాదశి. కైటబులు విష్ణువును ఇలా కోరుకున్నారు, స్వామి ఈ రోజున వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుంటారో వారికి మళ్లీ జన్మ లేకుండా మోక్షం ప్రసాదించు. దానికి విష్ణువు అంగీకరించాడు. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో ప్రవేశించిన పుణ్యం దక్కుతుందని నమ్మకం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే.